హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ అరిథమెటిక్ 500 బిట్స్ పార్ట్ 5కి రావడం జరిగిందండి. ఫస్ట్ 4 పార్ట్స్ చూడకపోతే కంపల్సరీగా చూడండి. అలాగే మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో కావచ్చు, లేదా మా వెబ్సైట్ www.gjptelugu.in కావచ్చు, మనకి అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ప్రెజెంట్ అయితే ఒక 10% డిస్కౌంట్ కూడా ఉంది. దీనికి ప్రోమో కోడ్ వచ్చేసి దసరా అండి. ఓకే, సో దసరా సందర్భంగా ఒక 10% డిస్కౌంట్ ఇస్తున్నాం అన్ని కోర్సెస్ మీద. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు ఎన్రోల్ చేసుకోవచ్చు. అన్ని కోర్సెస్ కూడా మనకి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటాయన్నమాట. ఓకే, సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. 81st క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ట్రైన్ విత్ 72 km/h స్పీడ్ క్రాసెస్ ఏ స్టేషనరీ పోల్ ఇన్ 35 seconds. హౌ మచ్ టైమ్ ఇన్ మినిట్స్ డస్ ఇట్ టేక్ టు క్రాస్ ఏ 1.1 km లాంగ్ బ్రిడ్జ్ అంటున్నారు. చూడండి, ఒక ట్రైన్ వచ్చేసి 72 km/h స్పీడ్తో వెళ్తుందంట. ఒక స్టేషనరీ పోల్ని క్రాస్ చేయడానికి దానికి 35 seconds పట్టింది. అంటే అక్కడ అర్థం ఏంటి? ఆ పోల్ లెంత్ని మనం తీసుకుంటామా? ఆ పోల్ విడ్త్ని మనం కన్సిడరేషన్లో తీసుకోమంటే ఆ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైన్ లెంత్ అనుకోండి, ఆ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అది క్రాస్ అవ్వడానికంటే దాని లెంత్ని అదే క్రాస్ అవ్వడానికంటే స్టార్టింగ్ ఇక్కడ ఉండేది ఫైనల్గా ఇక్కడికి వస్తుంది, అవునా? దీని ఎండింగ్ దాన్ని క్రాస్ అవ్వడానికంటే దాని లెంత్ అదే క్రాస్ అవ్వడానికి 35 seconds పట్టింది అంటున్నారు. సో ట్రైన్ లెంత్ ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ట్రైన్కి 35 seconds పట్టింది. అలా అయితే 1.1 km లాంగ్ బ్రిడ్జ్ ట్రావెల్ చేయడానికి, క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు. ఇవి సెకండ్స్లో ఉంది. ఇక్కడ వచ్చేసి ట్రైన్ స్పీడ్ హవర్స్లో ఉంది. ఏం చేద్దాం, మనం మీటర్/సెకండ్లోకి మారుద్దాం. సో 72 into km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. 18 ones 18 fours, 4 into 5 20, అంటే 20 m/s అండి. సో ట్రైన్ స్పీడ్ ఏంటి? 1 సెకండ్కి 20 meters వెళ్తుంది. 35 secondsకి 35 into 20 700 meters వెళ్ళింది అనమాట 35 secondsకి. అంటే ట్రైన్ లెంత్ ఎంత? 700 meters అని మనకు అర్థమైంది. ఓకే, ట్రైన్ లెంత్ 700 meters. ఓకే, సో ఇప్పుడు ఏంటి? 1.1 km అంటే ఎంత? మీటర్స్లోకి మార్చేద్దాం. మొత్తం 1100 meters, అవునా? 1 km అంటే 1000 meters కదా. సో 1100 meters అయింది. సో 1100 meters, అలాగే ట్రైన్ లెంత్ 700 meters. మొత్తం ఇప్పుడు ఎంత ట్రావెల్ చేయాలి? ట్రైన్ 1800 meters ట్రావెల్ చేయాలి. దీనికి ఎన్ని మినిట్స్ పడుతుంది అంటున్నారు. క్లియర్ చూసుకుని, సెకండ్స్ కాదు, దీని మినిట్స్ అని క్లియర్గా చెప్పారు. ఎన్ని మినిట్స్ పడుతుంది? 1 secondకి 20 meters, 1800 metersకి 20 90s కదా. సో 90 seconds పడుతుంది. 90 seconds అంటే మినిట్స్లో 1.5 minute. సో 1.5 minutes పడుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ 82nd క్వశ్చన్ మనం చూద్దాం. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 18 boys in a group is 35 kg. If 4 new boys of weight 20 kg, 22 kg, 26 and 28 kg are added to the group, then what is the average weight of the newly formed group అంటున్నారండి. ఓకే, ఒక 18 boys ఉన్న గ్రూప్లోని యావరేజ్ వెయిట్ వచ్చేసి 35 kg అంట. అలా అయితే 4 న్యూ బాయ్స్ యాడ్ అయ్యారంట. 20 kg, 22, 26, 28. అలా అయితే ఇప్పుడు యావరేజ్ ఎంత అని అడుగుతున్నారండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి ఆప్షన్స్ చూద్దాం. 34, 32, 35, 33 ఉన్నాయి. ఓకే, సో మనం సింపుల్గా ఏమనుకోవచ్చు అంటే అన్నిటికంటే లీస్ట్ 32 ఉంది కదా. సో 32 నేను యావరేజ్ అని అనుకుంటున్నాను అంతే. జస్ట్ నేను అనుకుంటే ఏమవుతుంది? 32 కంటే 3 kgs ఎక్కువ ఉంది కదా. 3 ఒక్కొక్క బాయ్కి 3 చొప్పున 3 into 18 54 kgs ఇక్కడ ఎక్కువ ఉంది. ఓకే, 32కి ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 12 తక్కువ ఉంది. ఇక్కడ 22కి ఎంత తక్కువ ఉంది? 10 తక్కువ ఉంది. 26కి 6 తక్కువ ఉంది. 28కి 4 తక్కువ ఉంది. సో మొత్తం ఎంత తక్కువ ఉన్నాయండి? ఇది ఒక 10, ఇది ఒక 10, 20 + 12 32. సో 32 తక్కువ ఉంది, తీసేయండి. అంటే 22 kg ఫైనల్గా ఎక్కువ ఉంది, అవునా? ఎంతమంది? వీళ్ళు 18, వీళ్ళు ఒక 4, మొత్తం 22 మెంబర్స్కి ఇంకొక 22 kg మిగిలిందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కేజీని స్ప్రెడ్ చేస్తాం. యావరేజ్ అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం. సో ఆ 22 kgని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. యావరేజ్ యాక్చువల్లీ మనం 32 అనుకున్నాం, కానీ ఒక్కొక్క కేజీ పెరగడం వల్ల ఇప్పుడు ఏమైంది? 33 అయింది. అంటే యావరేజ్ ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది అనమాట. సో క్లియర్గా చూసుకోండి, యావరేజెస్ కాన్సెప్ట్ అనేది
మనం చాలా క్లియర్గా మన ఛానల్లో చెప్పడం జరిగింది. యావరేజెస్ జీజేపీ అని సెర్చ్ చేయండి, యావరేజెస్ జీజేపీ వీడియో అని సెర్చ్ చేయండి, మీకు కొన్ని వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి, మీకు యావరేజెస్ కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ 83rd క్వశ్చన్ మనం చూద్దాం. ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ షర్ట్ ఆర్ 960 and 1392 respectively. If by way of bargaining a customer can bring selling price down by 10% of the cost price, then what is the profit percentage? ఇప్పుడు చూడండి, ఇది కాస్ట్ ప్రైస్ ఇచ్చారు, ఇది సెల్లింగ్ ప్రైస్ అన్నారు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే కస్టమర్ ఈ సెల్లింగ్ ప్రైస్ని 10% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ తగ్గించగలిగాడు. అంటే 10% అంటే ఎంత? 960కి 10% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అని మెన్షన్ చేశారు. చూసుకోండి, అంటే 96 రూపీస్ తగ్గించగలిగాడు. ఇందులో 1392లోంచి 96 తీసేయండి, 1296 అయిందా? 1296 అయింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, 96 92 తీసేయండి, ఇంకొక 4 తీసేయాలి. 39 నుంచి 4 తీస్తే 1296. సో అంటే ఇప్పుడు 960 కొన్నదాన్ని 1296కి అమ్మితే ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నారండి? ఎంత ఎక్కువ ఉంది? 336 ఎక్కువ ఉంది, 336 ఎక్కువ ఉంది. ఎంతకి? 960కి. ఇది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నారు. సింపుల్ అండి, చూస్తేనే ఆన్సర్ చేసేచ్చు. ఎందుకు? 960కి డివైడ్ బై 3 చేయండి. డివైడెడ్ బై 3 చేస్తే 320. అంటే ఇది ఎంత? 33.3%. ఇది అవునా? 320 అనేది 960లో 320 33.3%. ఇది ఎంత ఉంది? కొంచెం ఎక్కువ ఉంది. సో 33 కొంచెం ఎక్కువ ఉండాలి. 35% ఆన్సర్ అని చెప్పొచ్చు. ఏంటి సార్ 45% కూడా అవ్వచ్చు కదా అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకుంటే చూడండి, 40% అంటే ఎంత? 40% అంటేనే 4 9 36, 360కి వెళ్ళిపోతుంది. అంత లేదండి, ఎందుకంటే మనకి 336 ఉంది కాబట్టి 35% ఆన్సర్ అవుతుంది. రైట్. సో మనకి ఎప్పుడు కూడా కూర్చొని సాల్వ్ చేసుకోకూడదు, ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయాలి. ఓకే. సో నెక్స్ట్ 84th క్వశ్చన్ మనం చూద్దాం. ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 6 km/h. Time taken by the boat to cover a distance upstream is 3 hours more than the time taken to cover the same distance downstream. Okay. If the speed of the stream is 2 km/h, then what is the total distance upstream and downstream covered by the boat? క్లియర్ చూసుకోండి, ఇది వచ్చేసి అప్ స్ట్రీమ్ అండి, ఇది వచ్చేసి డౌన్ స్ట్రీమ్ అనుకుందాం. ఓకే. స్టిల్ వాటర్లోని బోట్ స్పీడ్ వచ్చేసి 6 km/h అంట. అప్పుడు స్ట్రీమ్ యొక్క స్పీడ్ కూడా ఇచ్చారు 2 km/h అంట. అంటే అప్ స్ట్రీమ్ ఏమవుతుంది? స్టిల్ వాటర్లో వెళ్ళేది అప్ స్ట్రీమ్లోనే, అటుపక్క స్ట్రీమ్ మైనస్ చేస్తుంది కాబట్టి 6 - 2 4 km/h అవుతుంది. డౌన్ స్ట్రీమ్లో ఏమవుతుంది? ఆ స్ట్రీమ్ కూడా యాడ్ అయ్యి ఇది 8 km/h అవుతుంది, ఎందుకంటే 6 + 2. ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా అప్ స్ట్రీమ్లో పట్టిన టైంకి డౌన్ స్ట్రీమ్లో వచ్చిన టైంకి 3 hours తేడా ఉంది అంటున్నారండి. అలా అయితే టోటల్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ మొత్తం కలిపి ఎంత అంటున్నారు. మనకు తెలుసు ఈ డిస్టెన్స్ సేమే అని తెలుసు. మనకి ఏం తెలుసు? మనకి ఈ డిస్టెన్స్ సేమే అని తెలుసు మనకి, అవునా? సో సింపుల్, ఆప్షన్ వైజ్ చూసేద్దాం, వెంటనే ఆన్సర్ వచ్చేస్తుందండి. ఒకసారి చూడండి, ఇప్పుడు వెళ్ళడానికి 4 km/h వెళ్తుంది, వచ్చేటప్పుడు 8 km/h వస్తుంది. సో వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 18 hours పడుతుంది, వచ్చేయడానికి 9 hours పడుతుంది. డిఫరెన్స్ ఎంత? 9 hours ఉంది. కానీ డిఫరెన్స్ ఎంత అని చెప్పారు? 3 hours ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ తీసుకోండి 24, 4 6 24 అంటే 6 hours పడుతుంది. 8 3s 24 అంటే 3 hours పడుతుంది. డిఫరెన్స్ ఎంత ఉంది? 3 hours సరిపోయిందా? ఎస్, 3 hours డిఫరెన్స్ సరిపోయింది. అంటే ఒక సైడ్ ఎంత ఉంది డిస్టెన్స్? 24 km. ఇక్కడ కూడా చాలా మంది తప్పు చేస్తారు. ఏంటి? 24 km పెట్టి ఆన్సర్ పెట్టేస్తారు. బట్ ఇక్కడ ఏమంటున్నారు? టోటల్ డిస్టెన్స్ అడిగారు. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండింటినీ కలిపి అడిగారు. అంటే ఇది 24 km, ఇది కూడా 24 km, మొత్తం 48 km అవుతుంది. ఆ మిస్టేక్ మనం చేయకూడదండి. ఓకే. సో నెక్స్ట్ 85th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇది చూడండి, మనకి బోర్డ్ మాస్ను అప్లై చేస్తే వచ్చేస్తుంది కదా. సో సింపుల్ క్వశ్చన్ కాబట్టి మీరే క్వశ్చన్ నెంబర్ వేసి కింద ఆప్షన్ మెన్షన్ చేయండి కామెంట్స్లో. రైట్. సో నెక్స్ట్ 86th క్వశ్చన్ చూద్దాం మనం. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 15 హోల్ నెంబర్స్ అంటున్నారు. 1 నుంచి 15 వరకు అన్నిటి యావరేజ్ అంటున్నారు. సింపుల్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ మధ్యన డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు ఆ నెంబర్స్కి ఎంత? 1 1 1 1 కదా పెరుగుతుంది. సో ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబరు రెండింటిని కలిపి డివైడెడ్ బై 2 చేస్తాం, అంటే 8, అదే యావరేజ్ అవుతుందని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ 87th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ కూడా మనకి మీరే ఆప్షన్స్లో ఆన్సర్ చెప్పండి కామెంట్స్లో. ఎందుకంటే మనకి సింపుల్ క్వశ్చన్ అండి కదా, చూస్తుంటే బోర్డ్ మాస్, సింపుల్ బోర్డ్ మాస్ అప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఎవరికైనా బోర్డ్ మాస్ డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. క్లియర్గా
ఈ సింప్లిఫికేషన్ బోర్డ్ మాస్ని మాత్రమే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ 88th క్వశ్చన్ మనం చూద్దాం. ద నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఇన్ మంత్ M3లో 297 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఇన్ M6 ఎంతంటే 332. సో ఈ 297 వచ్చేసి 332కి ఎంత పర్సెంటేజ్ అంటున్నారు. క్లియర్ చూసుకోండి, ఆప్షన్స్ ఏంటి 89, 92, 95, 98 ఉన్నాయి. ఎప్పుడు కూడా చూడండి, ఇప్పుడు దీన్ని మొత్తం సాల్వ్ చేసుకోకూడదు. ఫస్ట్ అయితే ముందు మనం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు 332లో 10% ఎంత 33.2 కదా, అంటే 332లోంచి 33.2 తీస్తే అప్రాక్సిమేట్గా 300 కంటే కొంచెం తక్కువ వస్తుంది అంతేనా. అప్రాక్సిమేట్గా 300 వస్తుంది, ఎందుకంటే 33 తీస్తున్నాం అంటే 299 వస్తుంది అనుకోండి. ఓకే, ఇది ఎంత ఉంది 297 ఉంది, అంటే 90% కూడా లేదనమాట. 10% తీస్తాం అంటే 90% కదా, 90% 299 అయింది. సో ఇది 90% కూడా లేదు అన్న విషయం అర్థమైంది. కానీ ఇక్కడ ఏంటి 92, 95, 98 కనిపిస్తున్నాయి. ఇక్కడ 90% కూడా లేదు అంటే 89.45 ఆన్సర్ అని చెప్పచ్చు. ఇంకా మనం సాల్వ్ చేయకుండా కొన్నిసార్లు మనకి ఇలా ఆన్సర్స్ వస్తాయి, అది ఫాస్ట్గా చేయడానికి మనం ట్రై చేయాలి. యాక్చువల్ అదేంటి చూసిన వెంటనే అర్థం చేసుకోవాలి. ఇది 297, ఇది 332, 10% 33 కదా, తగ్గించండి 299 వచ్చింది అప్రాక్సిమేట్గా. బట్ ఇవన్నీ 90% కంటే ఎక్కువ ఉన్నాయి. సో 89.45% ఆన్సర్ అని వెంటనే ఇలా టిక్ పట్టాలన్నమాట. అది ఎప్పుడు వస్తుంది మనకి, ఫుల్గా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 89th క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ బై ద బుక్ సెల్లర్ ఇన్ ద ఇయర్. మొత్తం అన్ని బుక్స్ని యాడ్ చేయమంటున్నారండి, మనకి ఇంకేం ఆప్షన్ లేదు, వీటన్నిటిని కూడా యాడ్ చేయమంటున్నారు. సో ఇంక ఇందులో నేను యాడ్ చేయడానికి ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి 4302 వస్తుందండి. 4302 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది 389 అండి, చిన్న నెంబర్, 389. ఓకే, సో ఇది 4302 వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 90th క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఇన్ మంత్ M8 అంటే ఇది 389 ఈజ్ హౌ మచ్ మోర్ దాన్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ పర్ మంత్. సో మొత్తం అన్ని బుక్స్ సెల్ చేసింది ఎంత, ఇందాకలే చెప్పుకున్నాం 4302 అని. యావరేజ్ ఎంత అవుతుంది, 12 ఉన్నాయి కాబట్టి డివైడ్ బై 12 చేస్తాం. ఎందుకు నేను ఇప్పుడు ఇలా చేస్తాను అంటే ఆల్రెడీ మనం యాడ్ చేస్తాం కదా, ముందు క్వశ్చన్లోనే ఆల్రెడీ అన్నిటినీ యాడ్ చేస్తాం. సో ఇంకా డైరెక్ట్గా డివైడ్ బై 12 చేస్తే యావరేజ్ వచ్చేస్తుంది. ఓకే, సో 12తో డివైడ్ చేయండి. 12 3s 36, 70 ఉంది, 12 5 60, 10 రిమైండర్ 2 వచ్చింది, 102, 12 8s 96, 6 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ పెట్టా 60 అయింది, 12 5 60, 358.5. దీని మధ్యన డిఫరెన్స్ ఎంత అంటున్నారు. ఓకే, ఇది 360 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే 29 కదా, ఇంకొక 1.5 అంటే 30.5. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సింపుల్, ఏం చేయలేదు, ఆ M8కి టోటల్ యావరేజ్కి డిఫరెన్స్ ఎంత అన్నారు, అదే కనుక్కోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 91st క్వశ్చన్ చూద్దాం మనం. డిఫరెన్స్ ఆఫ్ మీన్ అండ్ మీడియన్ అన్నారండి. మీన్కి మీడియన్కి ఇచ్చిన డేటాలోని మీన్కి మీడియన్కి డిఫరెన్స్ అడిగారు. ఫస్ట్ మనం ఏం చేయాలి, చిన్న నుంచి పెద్ద రాసుకుందాం. 1, తర్వాత 4 ఉంది, తర్వాత 8, తర్వాత 9. ఓకే, తర్వాత మనం చూసుకుంటే 13, తర్వాత 15, తర్వాత 18, తర్వాత 21, తర్వాత 23, తర్వాత 35. ఒకసారి టర్మ్స్ చూసుకోవాలండి, సరిపోలేదు. 4, ఈ 4 8 9 10, 5 + 5 10 సరిపోయి. సో మధ్యలో ఏముంది, ఇటు 4 తీసేయండి, మధ్యలో మనకి 13 15 ఉంది, అంటే 13 15 మధ్యలో ఏముంటుంది 14 ఉంది. సో అది ఏమవుతుంది, మీడియన్ అయింది. ఓకే, మీన్ ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. సో మీన్ ఎలా కనుక్కోవాలో మనం చెప్పాం, ఏంటి, ఏదో ఒక దాన్ని యావరేజ్ అని అనుకుందాం, దాంతో సాల్వ్ చేసుకోవచ్చు, అదొక పద్ధతి. లేదంటే మొత్తాన్ని యాడ్ చేసుకొని డివైడ్ బై 10 చేసేయచ్చు, అదొక పద్ధతి. మీరు ఎలా చేసినా సరే ఆన్సర్ వస్తుంది. బట్ ఎలా ఫాస్ట్గా చేయగలం అనేది ఇంపార్టెంట్, అవునా. సో ఏది ఫాస్ట్గా చేయగలం అనేది ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 15ని యావరేజ్ అని అనుకుంటున్నానండి. 15ని యావరేజ్ అనుకుంటున్నా. ఇక్కడ ఎంత ఉంది, 3 ఎక్కువ ఉంది, ఇక్కడ 6 ఎక్కువ ఉంది, ఇక్కడ 8 ఎక్కువ ఉంది, ఇక్కడ 20 ఎక్కువ ఉంది. ఓకే, ఇవన్నీ ప్లస్లు అనమాట. ఓకే, మైనస్లు ఎంత ఉన్నాయి చూద్దాం. ఇది 2, ఇది వచ్చేసి 6, ఇది వచ్చేసి 7, ఇది వచ్చేసి 11, ఇది వచ్చేసి 14. ఇవేంటి మైనస్లు. 14 11 25, 25 + 7 32, 38 40, 40 మైనస్ చేయాలి. 20 28 34 37, అంటే మైనస్ ఎంత ఉంది, -3 ఉందండి.
-3 డివైడ్ బై 10 అంటే -0.3ని మైనస్ చేయాలి. 15లో 0.3 తీసేయండి, 14.7. సో 14.7 మీన్ అయింది, 14 వచ్చేసి మనకి మీడియన్ అయింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అన్నారు ఎంత? 0.7. సింపుల్ రైట్, 0.7 రెండింటి మధ్య డిఫరెన్స్ మీన్కి మీడియన్కి. సో నెక్స్ట్ 92nd క్వశ్చన్ చూద్దాం. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఇచ్చారండి 144, అంటే ఒక సైడ్ ఎంత అవుతుంది? ఏరియా 144 అంటే ఒక సైడ్ 12 అయింది. ఓకే, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఫార్మ్డ్ విత్ ద డయాగ్నల్ ఆఫ్ ది ఒరిజినల్ స్క్వేర్ ఆఫ్ యాజ్ ఇట్ సైడ్? డయాగ్నల్ తో ఫార్మ్ అయిన మరొక స్క్వేర్ యొక్క పెరిమీటర్ అడిగారు. డయామీటర్ ఎంత? ఇది ఏ అయితే a√2 అండి, అంటే 12√2 అవుతుంది అనమాట డయామీటర్. ఓకే, సో ఇప్పుడు 12√2 సైడ్తో ఉన్న స్క్వేర్ యొక్క పెరిమీటర్ అడిగాడు. పెరిమీటర్ ఏంటి? 4 ఇంటూ సైడ్, అంటే 4 ఇంటూ 12√2 48√2. రైట్, సింపుల్ రైట్. సో ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎగ్జామ్లో స్పీడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఫాస్ట్గా చేయగలిగితే మనకు అంత టైం సేవ్ చేయగలుగుతాం. అప్పుడు కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఆ టైంని యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఓకే, సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 93rd క్వశ్చన్ చూద్దాం మనం. 60% ఆఫ్ ఏ నెంబర్ 168 అయితే నెంబర్ ఏంటి అంటున్నారు. 60% 168 అంటున్నారు. సో దేంతో క్యాన్సిల్ చేసుకోవచ్చు? 4 టేబుల్లో పోతుందా? 4 15s, 4 4s, 4 2s. 3 టేబుల్లో 3 5s, 3 14s. 5% 14 అయిందండి, అంటే ఇంటూ 20 టైమ్స్ అయింది. 100% వస్తుంది, ఇంటూ 20 అంటే 280. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్, సో నెక్స్ట్ 94th క్వశ్చన్ మనం చూద్దాం. రవి సేస్ ఈస్ 3/5 ఆఫ్ శ్యామ్ సేస్. ఆఫ్టర్ x years, the ratio of the ages of Ravi and Shyam becomes 5:7. If initially the sum of their ages is 32, then what is the value of x? చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమంటున్నాడు? రవి సేజ్ ఈస్ 3/5 ఆఫ్ శ్యామ్ సేజ్, అంటే 3/5 ఆఫ్ శ్యామ్ సేజ్ అంటున్నారంటే 3/5 అంటే ఏంటి? 3:5 రేషియోలో ఉందని అర్థం. సో ఇది రవి అనుకోండి, ఇది శ్యామ్ అనుకోండి, స్టార్టింగ్ వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో 3:5లో ఉందంట. ఎక్స్ ఇయర్స్ తర్వాత వాళ్ళ రేషియో 5:7 అయిందంట. ఓకే, ఇప్పుడు కానీ ఇనీషియల్గా సమ్ వచ్చేసి 32 అంటున్నారు. ఈ ఇద్దరు ఏజెస్ ఇనీషియల్ ఇదే 3:5, ఇది వచ్చేసి 32 అంట సమ్. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్ 32 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎక్స్ ఇయర్స్ తర్వాత ఇదేంటి? ఎన్ని యూనిట్స్ పెరిగింది? 2 యూనిట్స్ పెరిగింది. ఇది కూడా ఎన్ని యూనిట్స్ పెరిగింది? 2 యూనిట్స్ పెరిగింది. సో ఇద్దరిది ఈక్వల్గా పెరిగింది కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతున్నారు ఫైనల్గా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నారు. ఎన్ని యూనిట్స్ తర్వాత ఇప్పుడు ఒక పార్ట్ 4 అని అర్థమైందండి. మనకి ఇక్కడ 2 పార్ట్స్ పెరిగాయి, ఇక్కడ 2 పార్ట్స్ పెరిగింది, అంటే 2 × 4 8 ఇయర్స్ తర్వాత ఇది అని చెప్పచ్చు. అంతేనా? 1 పార్ట్ 4 ఇయర్స్కి ఈక్వల్ అయింది. ఇక్కడ 2 పార్ట్సే పెరిగింది, ఇక్కడ 2 పార్ట్సే పెరిగింది, అంటే ఈక్వల్గా పెరిగింది. ఇప్పుడు ఏజ్ ఎప్పుడు కూడా ఎక్స్ ఇయర్స్ తర్వాత అందరిది ఈక్వల్గానే పెరుగుతుంది. ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత అందరి ఏజ్ 10 పెరుగుతుంది. రైట్, సో అలాగే ఇక్కడ 2 పార్ట్స్, ఇక్కడ 2 పార్ట్స్, ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి ఏం ప్రాబ్లం లేదు. 1 పార్ట్ 4 ఇయర్స్ కాబట్టి 2 పార్ట్స్ అంటే 8 ఇయర్స్. సో ఆ ఎక్స్ అనేది ఏమవుతుంది? 8 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 95th క్వశ్చన్ మనం చూద్దాం. ద రేడియస్ ఆఫ్ ఎ హెమిస్ఫియర్ ఈస్ 14 సెంటీమీటర్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ద అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ది హెమిస్ఫియర్ అట్ ది రేట్ ఆఫ్ 45 per centimeter square? ఫస్ట్ అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ హెమిస్ఫియర్ ఫార్ములా ఖచ్చితంగా తెలియాలి. అదేంటి? 2πr². సో ఇది మొత్తం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, 1 సెంటీమీటర్ స్క్వేర్కి 45. సో ఇంతకి ఇంటూ 45 చేస్తాం. ఇది ఫైనల్ ప్రైస్. ఆర్ ఎంత? 14 ఇచ్చారు. సింపుల్, ఏంటి? 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ 14 ఇంటూ 14 r², 14 × 14 ఇంటూ 45 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి ఫాస్ట్ చేసేద్దాం. 7 1s 7 2s, అవునా? 2 × 2 4, చూడండి, 2 × 45 90, 90 × 2 180, ఇది 180 వచ్చింది. 14 2s 28, 14 2s 28, 308 వచ్చింది. 308 × 180 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, లాస్ట్ డిజిట్ ఒకటి చూద్దాం. ఓకే, లాస్ట్ డిజిట్ ఎలాగో 0నే. సో లాస్ట్ డిజిట్ 0 పక్కన పెడదాం. సో లాస్ట్ డిజిట్ చూడండి 88 64, అంటే ఎండింగ్లో 4 వచ్చింది. ఎక్కడ ఉందండి ఆప్షన్లో 4? ఆప్షన్ బిలో మాత్రమే ఉంది. సో సింప్లిఫికేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సింప్లిఫికేషన్ ట్రిక్స్ జీజేపీ అని కొట్టండి,
మీకు క్లియర్గా వస్తుంది. లాస్ట్ డిజిట్ ఎప్పుడు కూడా చూసుకుంటే మనకి ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు అంతా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం లాస్ట్ డిజిట్ 8864 ఎండింగ్లో 4 ఉందో ఇంకా ఆప్షన్స్ అది ఒకవేళ అది ఒకటే ఆప్షన్ ఉంటే వెంటనే టిక్ పెట్టేస్తాం, లేదా నెక్స్ట్ డిజిట్ చూసుకుంటాం, అది కూడా ఉంటే అప్పుడు టిక్ పెట్టేస్తాం. ఓకే, సో నెక్స్ట్ 96th క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద లార్జెస్ట్ 2-digit నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 6 and 7 గివ్స్ రిమైండర్ 3 and 4 రెస్పెక్టివ్లీ? 6తోని 7తోని డివైడ్ చేసినప్పుడు లార్జెస్ట్ 2-digit నెంబర్ ఏది? 6తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైండర్ రావాలి, 7తో డివైడ్ చేసినప్పుడు 4 రిమైండర్ రావాలి. ముందు 6తోని 7తోని డివిజిబుల్ అయ్యే నెంబర్ ఎంత? 42. ఓకే, 42తో డివిజిబుల్ అయ్యే బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 2-digit నెంబర్ 84. అవునా? 2-digit నెంబర్ అయితే హైయెస్ట్ 84, 42తో డివిజిబుల్ అయ్యేది. సో ఇప్పుడు 84 వచ్చింది. ఈ 84ని మనం ఏం చేయాలి? చాలా చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 84లోంచి ఫర్ ఎగ్జాంపుల్ 3ని మైనస్ చేసాం అనుకోండి, అప్పుడు 6తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 3 రిమైండర్ వస్తుంది. 7తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 4 రిమైండర్ వస్తుంది. అవునా? 3ని మైనస్ చేస్తే చూడండి. సో అందుకనే 84 నుంచి 3ని మైనస్ చేస్తున్నాం. సో ఇప్పుడు 81 అయింది. సో చూసుకోండి, 6తో డివైడ్ చేసినప్పుడు 6 13 78, 3 రిమైండర్ వచ్చింది. 7తో డివైడ్ చేస్తున్నాం, 7 11 77, సో 4 రిమైండర్ వచ్చింది. రైట్? సో ఇక్కడ క్లియర్గా ఇక్కడ మనకి ఇచ్చిన ఈ రిమైండర్స్ 3ని 4ని చూసిన వెంటనే మనకు ఒకటి అర్థం అవ్వాలి. ఏంటి? ఫైనల్గా ఈ రెండిటికి డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ని తీసుకున్నప్పుడు అందులోంచి 3ని మైనస్ చేస్తే 6తో డివైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 3 రిమైండర్ వస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఆ నెంబర్ ఉందండి, 6తో ఆల్రెడీ అది డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6 6 6 6 6 చాలా 6లు ఉంటాయి. అందులో ఒక 6లోంచి ఈ 3 తీస్తాం అనుకోండి, రిమైండర్ 3 మిగులుతుందా? అదే 7 7 7 7 ఉంటాయి. ఇందులోనే ఈ నెంబర్లోనే 7 7 7 7 ఉంటాయి, ఎందుకంటే 7తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి. ఇందులోంచి కూడా అదే 3ని తీసేస్తే 4 రిమైండర్ ఉంటుందా? అది మనం అక్కడ ఆ బ్యూటీ అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ 96th క్వశ్చన్ ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 97th క్వశ్చన్ మనం చూద్దాం. ఒక 1000 రూపీస్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని 3 ఇయర్స్కి పెట్టారంట. అలా అయితే ఫస్ట్ 2 ఇయర్స్కి 10% అంటండి, థర్డ్ ఇయర్కి మాత్రం 50% అంట. అలా అయితే ఇంట్రెస్ట్ మాత్రమే ఎంత అవుతుంది అంటున్నారు. సో చూడండి, 1000 రూపీస్ ఉన్నాయి. ఓకే, సో నార్మల్గా అయినా కనుక్కోవచ్చు, లేదంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి 10% కదా, మంచి నెంబర్స్ కదా, ఈజీ నెంబర్సే కాబట్టి నార్మల్గా కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు నార్మల్గా అంటే ఎలాగో చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 1000 రూపీస్ ఉన్నాయండి. ఓకే, సో 1000 రూపీస్కి ఫస్ట్ ఇయర్ 10% అంటే ఏమైంది? 100 రూపీస్ వచ్చింది. సో టోటల్ ఏమైంది? 1100 అయింది. టోటల్ ఏమైంది? 1100 అయింది. తర్వాత మళ్ళీ 10% అంటే ఇంకొక 110 యాడ్ అయింది. అవునా? 1210 అయింది. ఫైనల్గా ఏమైంది? దీనికి 50% యాడ్ అయింది. దీనికి 50% అంటే 605 యాడ్ అయింది. సో 1815 అయింది. అంటే 815 రూపీస్ వీళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇలా చేయొచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు 1000 ఉంది ఇంటూ 10% అంటే ఫస్ట్ ఇయర్ 10% అంటే 1/10 కదా, అంటే 10 మీద ఒకటి లోపం అంటే 11/10 టైమ్స్ అయింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 11/10 టైమ్స్ అయింది. నెక్స్ట్ ఇయర్ 50% కదా, 50% అంటే 1/2 అంటే 2 మీద 1 పెరుగుతుంది అంటే 3/2 అయింది. సింపుల్. 10 10 0 0 2 1s 2 5s 5 into 3 15 15 into 121 మళ్ళీ 1815 వస్తుంది. సో 815 ప్రాఫిట్ అని చెప్పొచ్చు. ఎలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ 98th క్వశ్చన్ మనం చూద్దాం. E, F and G together can complete a work in 12 days. If E and F together can complete the same work in 30 days, then in how many days can G alone complete the same work? చూడండి, ఈ క్వశ్చన్ ఎప్పుడు కూడా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు EFG ముగ్గురికి కలిపి 12 days పడుతుంది. ముగ్గురికి కలిపి 12 days పడుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఈ 12 days వర్క్ చేస్తున్నాడు, F 12 days వర్క్ చేస్తున్నాడు, G 12 days వర్క్ చేస్తున్నాడు, అప్పుడు వర్క్ కంప్లీట్ అవుతుంది. కానీ E అండ్ F ఇద్దరే వర్క్ చేస్తే 30 days పడుతుంది. E అండ్ F ఇద్దరు మాత్రమే వర్క్ చేస్తే 30 days పడుతుంది. అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. ఇప్పుడు EF ఉన్నారు ఇక్కడ,
ఇక్కడ జీ లేడు, జీని తీసేయడం వల్ల వాళ్ళకి 30 డేస్ పడుతుంది. అంటే జీ 12 డేస్లో చేసే వర్క్, జీ 12 డేస్లో చేసే వర్క్ని ఇక్కడ ఈ అండ్ ఎఫ్ ఇద్దరు కలిసి 18 డేస్లో చేస్తున్నారు, అంతేనా? ఎందుకంటే నార్మల్గా ఇద్దరు కలిసి 12 డేస్, జీ 12 డేస్ చేస్తే పని అయిపోతుంది. కానీ ఇంకా ఎక్స్ట్రా వీళ్ళకి ఈ అండ్ ఎఫ్కి ఇంకొక 18 డేస్ ఎక్స్ట్రా పడుతుంది. అది ఎందువల్ల జీ చేసిన 12 డేస్ వర్క్ని ఈ అండ్ ఎఫ్ కలిసి 18 డేస్లో చేస్తున్నారు. సింపుల్. అంటే ఏంటి, మనం ఇక్కడ రేషియో తీసుకోవచ్చండి, రేషియో తీసుకోవచ్చు. అంటే 2:3 అయింది. సో జీకి 2 డేస్ పడుతుంటే ఈ అండ్ ఎఫ్కి 3 డేస్ పడుతుంది. సో అలాగే ఇప్పుడు ఈ అండ్ ఎఫ్కి 30 డేస్ పడితే జీకి 3 10s కదా, అంటే 2 10s 20 డేస్ పడుతుంది. సో 20 డేస్ ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సో క్లియర్గా చూసుకోవాలి, అర్థం చేసుకోవాలండి. క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ 12కి 18కి ఎల్సిఎం తీసుకొని ఇక్కడైనా సరే సాల్వ్ చేసుకోవచ్చు అండి, అలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అప్పుడు 36 ఎల్సిఎం అవుతుంది. సో అలా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు 18 డేస్ పడుతుంది కదా, సో టోటల్ 30 డేస్ అన్నారు కదా, ఇప్పుడు 18 డేస్ 30 డేస్కి ఈక్వల్ అయ్యేలాగా మనం ఇప్పుడు ఇలాగే క్యాన్సిల్ చేసుకుంటే దీనికి 2 డేస్, దీనికి 3 డేస్ అయితే 10 టైమ్స్ సేమ్ అంతే అండి. ఇప్పుడు 20 డేస్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఎలా అయినా సరే చేయొచ్చు, బట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. యాక్చువల్లీ చూసే సాల్వ్ చేయొచ్చు అండి. ఏంటి, ఈఎఫ్జికి 12 డేస్, ఈ అండ్ ఎఫ్కి 30 డేస్ అంటే ఓకే, వీళ్ళు 18 డేస్, ఇతను జీ 12 డేస్లో చేసే పని 18 డేస్లో చేస్తున్నారు. సో అంటే 12 18 అంటే 2:3 రేషియోలో ఉన్నాయి. సో అంటే 30 డేస్ కాబట్టి జీకి 20 డేస్ పడుతుంది అని చూసి పేపర్ మీద పెన్ పెట్టుకున్నా చేయొచ్చు అనమాట. రైట్. సో నెక్స్ట్ 99th క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 24 and 150 అండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ బిట్వీన్ 12 and 6√5? ఫస్ట్ ఇక్కడ మనకి ఏం తెలియాలి, మీన్ ప్రపోర్షనల్ అంటే ఏంటో తెలియాలి అండ్ థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి అనేవి ఉన్నాయనుకోండి. బి అనేది ఇక్కడ మీన్ ప్రపోర్షనల్ అనమాట. అంటే ఏమవుతుంది, B² = AC అవుతుంది. థర్డ్ ప్రపోర్షనల్ అంటే మూడోది, సి అనేది థర్డ్ ప్రపోర్షనల్ అనమాట. C = B²/A అవుతుంది. ఏం లేదండి, ఈ C = B²/A, మొత్తం అన్నీ ఒకటే. ఓకే, మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఒకటే. ఇప్పుడు C = ఏమవుతుంది, ఏ ఇటు పక్క వెళ్తే B²/A అవుతుంది, B² = AC అవుతుంది. సింపుల్. సో ఇప్పుడు ఏమవుతున్నారు మనల్ని, మీన్ ప్రపోర్షనల్. ఈ రెండింటికి మీన్ ప్రపోర్షనల్ అంటే చెప్పాను కదా, √24 × 150. దీనికి దేనికి రేషియో అన్నాడు, దీనికి మీన్ ప్రపోర్షనల్ అన్నాడు. అంటే B²/A అని చెప్పాను కదా, అంటే 6√5² ఎంత 12. సింపుల్. ఇప్పుడు క్లియర్గా క్యాన్సిల్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని చూడండి, ఇక్కడ దీన్ని 150 కదా, అంటే 25 టేబుల్లో ఉంది కదా, ఎందుకంటే బయటికి తీసుకొని రావాలి కదా. సో 25 × 6 కింద రాసుకుందాం 150ని. 24ని కూడా 6 × 4 కింద రాసుకుందాం. 2 6లు ఉన్నాయి, బయటకు ఒక 6 వచ్చింది. 4లోంచి స్క్వేర్ రూట్ అయితే 2 వచ్చింది. 25² 5 వచ్చింది. ఈజ్ టు 6√5 అంటే √5² 5 అయింది. ఇది 6 × 6 మిగిలింది బై 12. 6 1 6 2 2 1 2 3 5 × 3 15 ఈజ్ టు 5 × 3 రాసుకుందాం. ఓకే, సో 5 5 క్యాన్సిల్ చేస్తాం. 3 1s 3 2s 2 × 2 4. ఇక్కడ ఏముంది, ఏం లేదు, 1. 4:1. సో ఆప్షన్ డి ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. క్లియర్గా ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి, మీన్ ప్రపోర్షనల్ అంటే ఏంటి, థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏంటి తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 100 క్వశ్చన్. విశాల్ alone can complete 1/3 part of work in 60 days and Ashok alone can complete 1/4 part of the same work in 30 days. In how many days Vishal and Ashok together can complete the same work? చూడండి, విశాల్ 1/3 పార్ట్ని 60 డేస్లో చేస్తే మొత్తం వర్క్ని 3 × 60 180 డేస్లో చేస్తాడు. ఓకే, అలాగే అశోక్ 1/4 పార్ట్ని 30 డేస్లో చేస్తే మొత్తం వర్క్ని 120 డేస్లో చేస్తాడు. సో ఇది 120, ఇది 180, ఎల్సిఎం 360. అంటే రోజుకి 2 యూనిట్స్, ఇతను రోజుకి 3 యూనిట్స్, టోటల్ 5 యూనిట్స్. 5తో డివైడ్ చేయండి, 72 వచ్చింది. 72 డేస్ అని చెప్పొచ్చు. లేదంటే దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఏంటి, ఇద్దరే ఉన్నప్పుడు 180 డేస్ 120 డేస్ కదా, ఏం లేదు. అప్పుడు AB/A+B 180 × 120/A+B అంటే 180 + 120 300 అవుతుంది. 0 0 0 0 క్యాన్సిల్ అయిన 3 1s 3 6 6 × 12 72.
సో ఇలా అయినా సరే సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా అయినా సాల్వ్ చేసినా సరే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. 72 డేస్ అనమాట, ఇద్దరు కలిసి వర్క్ చేస్తాయి. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోస్ అన్నిటిని కూడా కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.